ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు శుభాభివందనములు. మెల్లని స్వరంలో ఈ దినం దేవుని యొక్క వాక్యము. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నుండును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన దేవుని వాళ్ళరా, శిక్షను ఎవరైతే వద్దనుకుంటారో, ఎవరైతే గద్దింపును లక్ష్య పెట్టకుండా వారి జీవితాలు మార్చుకోకుండా ఉంటారో, వారి చుట్టూ అవమానాలు, దారిద్రము వస్తుందని వాక్యం సెలవిస్తుంది. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అంటున్నారు. ఎందుకంటే దేవుడు శిక్షించు కుమారుడు ధన్యుడు. ఎందుకంటే వాడి బ్రతుకు మారటానికి, వాడి మనసు మారటానికి, ఇది తప్పు అని తెలియపరచడానికి దేవుడు గద్దించినప్పుడు, తండ్రి గద్దించినప్పుడు ఆ గద్దింపును పొందుకున్న, శిక్షను పొందుకున్న ఆ కుమారుడికి జ్ఞానం వస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అనే అనుభవంలోనికి వెళ్తారు. అప్పుడు వారి బ్రతుకులు బాగుంటాయి, వారు జ్ఞానమును పొందుకుంటారు. దేవుని మాట విన్న వాళ్ళు కూడా, దేవుని శిక్షను అనుభవించిన వాళ్ళు కూడా, దేవుని గద్దింపునకు లోబడే వాళ్ళు కూడా ఘనత నొందుతారు, జ్ఞానము గలవారు అవుతారు. అసలు దేవుడు ఎందుకు తన పిల్లల్ని శిక్షిస్తుంటాడు, ఎందుకు గద్దిస్తుంటాడని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారట. కుమారుని ప్రేమించిన వాడు వానిని గద్దించును, వాని శిక్షించును అని వాక్యం సెలవిస్తుంది. మనలను దేవుడు ఎందుకు శిక్షిస్తారు, మనలను దేవుడు ఎందుకు గద్దిస్తారు అంటే మన మీద అపారమైన ప్రేమ ఆయనకు ఉంది. మనం ఏమైపోతామో అన్న భయం ఉంది, ఎటు పోతామో అన్న దిగులుంది. అనుక్షణం మనలను గురించి చింతిస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన చింత యావత్తు మన మీదే. మనం ఏమైపోతామో, ఎక్కడ అపవాదికి చిక్కుపోతామో, ఎక్కడ ఆయనకి దూరం అయిపోతామో అని మనకు శిక్షణలోనికి నడిపించటానికి ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటారు. మనలను జ్ఞానవంతులుగా చేసుకోవటానికి, ఆయనకు దగ్గరగా చేసుకోవటానికి, తప్పొప్పులను మనం తెలుసుకోవటానికి మనలను గద్దిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ప్రేమను గ్రహించి ఆయన శిక్షను మనము అనుభవించి ఆ శిక్షణలో మనం ఎదగాలని, ఆయన గద్దింపుకు లోబడి ఆయనకు విధేయులుగా ఉంటూ మనము జ్ఞానవంతులుగా దేవుని చేత ఘనత తెచ్చుకొని దేవునికి మహిమార్థమైన జీవితాలు మనం అందరమే జీవించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.